రాయదుర్గం సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీనివాసరావు అన్నారు. కిడ్నాప్ కేసులో ఫిర్యాదు చేసిన నిఖితనే ప్రధాన నిందితురాలిగా తెలిపారు. కిడ్నాప్ కు గురైన సురేందర్ సోదరి నిఖితగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసు నమోదు చేసుకున్న కేవలం 48 గంటల్లో కిడ్నాప్ ఛేదించామని చెప్పారు. సురేష్ తో కలిసి నిఖిత, వెంకటకృష్ణలు కిడ్నాప్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. దీనికి ప్లాన్ చేశారు. సురేష్ అనే అతని మీద ఇప్పటికే 21 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇదే గ్యాంగ్ ఇంతకు ముందు మన దగ్గర గచ్చిబౌలిలో కూడా అయినటువంటి ఒక కిడ్నాప్ కేసు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అది కూడా డిటెక్ట్ అయింది. సో ఈ సురేష్ అనేటువంటి అతను ఒక 21 కేసెస్ లో ఉన్నారు. ఈ వెంకటకృష్ణ అనేటటువంటి అతను నిఖితికి ఎవరైతే అసిస్ట్ చేశారో వీళ్ళిద్దరూ ఒకే చోట ఎంప్లాయీస్ గా చేస్తున్నారు. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మ్యారేజ్ చేసుకోవడానికి ఈ అమౌంట్ కనుక వస్తే మనకి హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేటటువంటి ఇంటెన్షన్ తో ఇది ప్లాన్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరెండి కూడా తెలిసినటువంటి వాళ్ళనే కిడ్నాప్ చేయటం, వాళ్ళని ఎంతో కొంతకి బెదిరించడం. ఇంతకు ముందు గచ్చిబౌలి కేసులో కూడా మనకి ఇనీషియల్ గా 1 crore నుంచి స్టార్ట్ చేసి 2 lakhs తీసుకొని వదిలిపెట్టడం జరిగింది. సో వీళ్ళందరి మీద కూడా గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తాము. మెయిన్ అక్యూజ్డ్ మీద పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది. ఎవరైతే దీనికి ప్లాన్